మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మంగళం విష్ణు భగవాన్ భగవతి లక్ష్మీదేవి నమః. బ్రహ్మకుమారీస్ ఈరోజు మేము ఉరవకొండ నుంచి ఈ పుణ్యక్షేత్రాన్ని లక్ష్మీనారాయణ యొక్క ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వచ్చామండి. కలియుగంలో ఇంత వైదికంగా, ఇంత శాస్త్రోక్తంగా, ఇంత పౌరాణ జ్ఞానయుక్తంగా తయారు చేయబడినటువంటి ఈ ఆలయానికి కలియుగంలో చాలా మహత్వం ఉంటుందని మాకు దర్శించిన వెంటనే అర్థమవుతుంది. ఈ ఆలయ స్వదర్శన చక్రం కూడా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎంతో సకారాత్మకమైనటువంటి శక్తులు ఇస్తూ ప్రజల ఆయురారోగ్యాలని కాపాడుతూ వివిధ రోగాల నుండి, కష్ట నష్టాల నుండి కాపాడే విధంగా ప్రధానంగా ఆలయ గోపురం పైన ఈ స్వదర్శన చక్ర నిర్మాణం జరిగింది. విశేషంగా చెప్పాలంటే ఇది స్వామివారి యొక్క నామాల రూపంలో ఈ ఆలయ నిర్మాణం జరగడం, రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన కూడా స్వామివారి యొక్క ఈ నిర్మాణం ఒక తిరునామంగా దర్శించడం అనేది కూడా చాలా ఒక అద్భుతమైనదండి. ఎక్కడ ఏ ఆలయాల్లో కూడా ఇటువంటి పద్ధతి మనం చూడలేదు. ఈ ఆలయంలో వేదప్రోక్తమైనటువంటి ఈ నక్షత్ర శాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని జోడించి రాసులని కూడా పెట్టి, వీళ్ళు 12 రాసులను పెట్టి, ఇది సామాన్యమైన వాళ్ళకి ఎవరికి కూడా అగోచరమైనటువంటి జ్ఞానం అండి. ఇది చాలా జ్ఞానయుక్తంగా, రహస్యయుక్తంగా కట్టారు. ఇది ఈ దర్శనం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇంత మన ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి స్వామీలు మన కేశవాచారి గారు కానీ, అలాగే రాకేష్ కుమార్ గారు కానీ ప్రధాన అర్చకులుగా ఉంటూ వారు చాలా యుక్తియుక్తంగా వచ్చినటువంటి సందర్శకులకు ఇంత చక్కగా, ఇంత లోతుగా, ఏ శాస్త్రజ్ఞానం లేని వాళ్ళకి కూడా ఇంత సహజంగా వాళ్ళు అర్థం చేయించి ఈ ఆలయం పైన, ఈ పుణ్యక్షేత్రం పైన ఎంతో మహత్వాన్ని మనసులో ముద్రింపజేశారు వాళ్ళు. ఎందుకంటే ఓ రాయి చూసినా, ఓ రప్ప చూసినా దాని వెనకాల ఉన్నటువంటి స్థల పురాణం, చరిత్ర పురాణం తెలుసుకుంటే గానీ మనం దానికి మహత్వం ఇవ్వనటువంటి మన భారతదేశంలో ఏదైనా సరే దాని వెనకాల వెనకాల చరిత్ర ఉంటుంది. ఆ చిత్రాన్ని నిర్మాణం చేసినప్పుడు చరిత్రను తప్పకుండా తెలుసుకోవాలి. ఇక్కడ కలియుగం ఇంకా అంతిమ దశలో ఉన్నటువంటి ఇలాంటి సమయంలో ఇలాంటి పుణ్యక్షేత్రం తయారవడం అనేది ఒక అద్భుతమైనటువంటి రచన అండి. ఇది ఈ యొక్క ఆలయ నిర్మాత ఎవరైతే ఉన్నారో శ్రీ పరశురామ్ గారు, వారి సతీమణి ధర్మపత్ని శకుంతలమ్మ గారు, వారు కూడా పూర్వ జన్మలో రాజమహారాజుల యొక్క వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, రాజాంశ సంభూతులే వాళ్ళు. ఇందులో ఏమీ కూడా సంశయం లేదు. ఎందుకంటే ఇంత శాస్త్రోక్తంగా రాతి కట్టడం, మనం ఎన్నో చోట్ల సిమెంట్ కట్టడాలతోటి విగ్రహాలు నిర్మిస్తున్నారు. ఈరోజు రాతి కట్టడాలతోటి ఆంజనేయ స్వామిని, గరుత్మంతుడిని నిర్మించడం, అదేవిధంగా ముఖ్యంగా పరశురాముడి యొక్క రూపాన్ని ఎక్కడా కూడా విశిష్టంగా చూపించలేదు మన పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా కూడా. అటువంటిది పరశురాముడి యొక్క విగ్రహాన్ని కూడా 9 అడుగుల 9 అంగుళాలతోటి, 11 అడుగులండి, 9 అడుగుల 9 అంగుళాలతోటి నిర్మించి ప్రతిదీ కూడా ఒక వాస్తు శాస్త్రం ఉన్నటువంటి గణిత శాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, నక్షత్ర శాస్త్రాన్ని కూడా ఇందులో స్పష్టంగా చూపిస్తూ, రాసులే కాకుండా నక్షత్రాలను చూపిస్తూ అన్ని అవతారాలని కూడా, మొత్తం 21 అవతారాలని కూడా వీటిలో రూపొందించి అంతర్గతంగా వాటి రూపాలని బయట వారికి కూడా తెలియచేసే విధంగా ఇంత మర్మయుక్తంగా ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి. ఇది కలియుగంలోనే జరిగినటువంటి అద్భుత నిర్మాణము. నా భూతో నా భవిష్యత్ అండి. ఇలాంటిది మళ్ళా తయారవ్వదు, తయారు చేయలేరు కూడా. అంత సంకల్ప సిద్ధి ఉన్నటువంటి ఆ మహానుభావుడు, పుణ్యాత్ముడు, భక్తాగ్రేసరుడు మన పరశురామ్ గారు, తర్వాత వాళ్ళ ధర్మపత్ని శకుంతలమ్మ గారు వచ్చి వాళ్ళ యొక్క సంకల్పంతో ఈ పుణ్యక్షేత్రంలో కసాపురం అనేటువంటి, కశ్యకాపురం అనేటువంటి ఈ స్థల పురాణం ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం,
ఈ చుట్టుపక్కల నెట్టికంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం, దానికి అనుగుణంగా మళ్ళా త్రేతాయుగానికి కృతయుగానికి కూడా రెండు ధర్మాలని కలుపుతూ కూడా భక్తుల యొక్క కోరికను నెరవేర్చడానికి శ్రీరాముడు లక్ష్మీనారాయణులుగా ఇక్కడ తన ప్రతిష్ఠించబడినట్లు ఈ యొక్క రహస్యాన్ని చాలా చక్కగా రూపొందించి ప్రజలకి, అంటే ఈరోజు ఎన్నో నమ్మలేనివి జరుగుతున్నాయండి. మన శాస్త్ర పురాణాలని మర్చిపోకుండా ఉండేందుకు విశ్వసనీయమైనటువంటి జ్ఞానయుక్తంగా ఈ ఆలయ నిర్మాణం గావించారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు వచ్చారు. అలాగే శంకుస్థాపన సమయం నుంచి కూడా ఇక్కడ అన్నదానం జరుగుతోందంటే ఆ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథుడు స్వయం ఈ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు లెక్కే. ఇది కాకుండా మన చిన్న పూజ్యులైన చిన్నజీర స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో రామానుజాచార సంప్రదాయంలో ఈ ఆలయ నవనిర్మాణం జరిగిందండి. ఇది నవయుగానికి ఒక ప్రతీక. ఇది కలియుగానికి ప్రతీక కాదు, రాబోయేటువంటి స్వర్ణిమ యుగానికి ఒక ప్రతీక. అదేవిధంగా ఇక్కడ ఈశాన్య దిశన్నట్టు యొక్క ఆగ్నేయంలో వాటర్ ఉండాలని చెప్తారు, అగ్ని కాకుండా. అక్కడ అభిషేక ప్రియుడైనటువంటి శివుని యొక్క అన్ని అడుగుల శివలింగం ఉందంటే ఇది మర్మయుక్తంగా క్షేత్రపాలకుడు అక్కడ శివుడని మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే పరమేశ్వరుడే ఈ సృష్టిని నవనిర్మాణం చేసినప్పుడు నరుడిని నారాయణుడిగా, నారిని శ్రీలక్ష్మిగా అంత అందంగా తయారు చేసినటువంటి పవిత్ర గృహస్థ ధర్మానికి గుర్తు ఈ లక్ష్మీనారాయణ యొక్క ఆలయం అండి. ఇక్కడ ఈ ఆలయానికి సందర్శించడానికి ముఖ్య కారకులు మా ఉరవకొండ అక్కయ్య గారు, వాళ్ళ పరివారం అందరూ కూడా నన్ను ఇక్కడ ఆహ్వానించారు. నాకు కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగించారు ప్రసాద్ అన్నయ్య గారు, తర్వాత వారి సోదరుడు చక్రవర్తి. కాబట్టి ఈ ఆలయ నిర్మాణంలో ఎంతో మంది ఎన్నో రకాల శిల్పులు కూడా వచ్చి ఇంత నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించారంటే పురాతనమైనటువంటి శిల్పకళ ఉంటే గాని వాళ్ళు తప్ప ఎవరు ఈ 4 స్తంభాలని 4 యుగాలకు గుర్తుగా వాళ్ళు చిత్రీకరించారండి. ఇది పురాణ శాస్త్రాలు, నక్షత్రాలు, రాసులని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి మాత్రం చాలా బాగా ఇది వర్తిస్తుంది. వాళ్ళకి ఈ మహత్వం వలన వాళ్ళు చాలా గొప్పదనాన్ని వాళ్ళ జీవితంలో సంతరించుకుని, అన్నిటికంటే గొప్ప సంపద ఏంటంటే ధనము కలిసి రావడము, ఆరోగ్యం కలిసి రావడం, స్థలాలు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిసి రావడమే గొప్ప విషయం అండి. ఇక్కడ ఈ ఆలయానికి ఎవరికి వచ్చినా సరే ఆ పరమేశ్వరుడు యొక్క ప్రత్యక్ష ప్రాప్తి, ఈశ్వరీయ జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. వారికి శ్రీ పరశురామ గారికి, వారి దంపతులకి కూడా మౌంట్ ఆబు భారతదేశంలో ఎన్నో తీర్థస్థానాలు ఉన్నాయండి. తీర్థస్థానాల అడుగడుగున తీర్థస్థానాలు ఉన్నాయి. అటువంటి తీర్థస్థానాల్లో కల్లా అతిపెద్ద తీర్థస్థానం, సర్వోన్నత తీర్థస్థానం ఏదైనా ఉంది అంటే అది ఆబు పుణ్యక్షేత్రం ఆరావళి పైన ఉందండి. సాక్షాత్తు పరమశివుడు బ్రహ్మచేత తపస్సు చేయించి దేవతలుగా తయారు చేసినటువంటి ఆ దేవభూమి, భగవంతుని యొక్క కర్మభూమి, బ్రహ్మ తపస్సు చేసిన తపోభూమి. ఆ యొక్క సాక్షాత్కారాలు కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలుగుతారు. వారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతటి గొప్ప మహత్ సంకల్పం కలగడం అనేది అది దైవికం కానీ మానవికం మాత్రం కాదండి. ఇటువంటి అద్భుతమైన సేవలో మా సోదరుడు బ్రహ్మకుమార్ రాజయోగి కుమారుడైనటువంటి ప్రసాద్ భయ్య కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటూ దీన్ని అనుసంధానం చేయడం కూడా ఒక గొప్ప విషయంగా భావిస్తూ మీ అందరికీ ఇక్కడ వచ్చే భక్తులకు, కోటాను కోట భక్తులకు పరమేశ్వరుడు యొక్క సత్యగా నవీన ప్రపంచం యొక్క నవనిర్మాణం కోసం అందరికీ సంకల్పం వచ్చే విధంగా ఒక క్రొత్త జ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా పొందగలుగుతారని నేను మనసారా ఆకాంక్షిస్తూ పరిపూర్ణమైన విశ్వాసంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం శాంతి.